ఓకే సార్. విజయవాడ ఉత్సవం అనగానే బెజవాడ ఉత్సవం, మళ్ళీ అలాంటి బెజవాడ ఉత్సవం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేశారు. దసరా సందర్భంగా దానికి సపోర్ట్గా బెజవాడ బార్ అసోసియేషన్ కూడా ఒక తీర్మానం చేసింది. అందరు మెంబర్స్ కూడా ఈ విజయవాడ ఉత్సవం యొక్క స్థితిగతులు తెలిసిన తర్వాత విజయవాడ ఉత్సవం అన్నది ప్రపంచ స్థాయి నేషనల్ కూడా అర్థం అవ్వాలి, కానీ ఇంటర్నేషనల్లో కూడా ఈ విజయవాడ ఉత్సవం యొక్క తెలియాలని మనం చాలామంది చూస్తూ ఉంటాం. దుబాయ్ వెళ్తూ ఉంటారు, లేకపోతే వేరే వేరే కంట్రీస్ ఉంటారు ఉత్సవాలు. అలా కాకుండా అందరూ విజయవాడ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుండి కూడా ఉన్న భారతీయులు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ విజయవాడ వచ్చి ఈ ఈ దసరా ఉత్సవాల్లో విజయవాడ ఉత్సవంగా మలిచి స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మేము సంఘీభావం తెలియపరుస్తున్నామండి. ఈ విజయవాడ ఉత్సవం ప్రపంచ స్థాయిలో జరగాలని చెప్పి ఆశిస్తూ మా బెజవాడ బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఇవాళ బైక్ ర్యాలీ పెట్టామండి. ప్రజల్లో ఈ ఉత్సవం యొక్క అవేర్నెస్ తెలియజేయాలని. ఇంత గొప్ప ఉత్సవం ఇప్పటివరకు పెట్టలేదు. మైసూరు ఉత్సవాలు పెడుతున్నారు, మైసూరు ఉత్సవాల కన్నా పెద్దగా చేయాలని చెప్పి 40 ఎకరాల్లో ఈ 11 రోజులు దసరా ఉత్సవాలు పెట్టారు. కాబట్టి దానికి సంఘీభావంగా బెజవాడ బార్ అసోసియేషన్ కూడా ఒక అవేర్నెస్ పబ్లిక్లో బయట జనాలకే కాదు విజయవాడ జనాలకు కూడా ఈ ఉత్సవం యొక్క గొప్పతనం తెలియజేయాలని చెప్పి బైక్ ర్యాలీ పెట్టాం. ఇక్కడ నుండి 12:30 స్టార్ట్ అయ్యి మేము బెంచ్ సర్కిల్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి అంతా అవేర్నెస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ బైక్ ర్యాలీ పెట్టామండి. దీంట్లో మా బార్ అసోసియేషన్ మెంబర్లు అందరూ పాల్గొన్నారు. శ్రీపతి గారు ఉన్నారు, ఎక్స్ బార్ ప్రెసిడెంట్ గారు, సీనియర్ న్యాయవాది, అలాగే చల్సాని అజయ్ కుమార్ గారు, శంకర రాజేంద్ర ప్రసాద్ గారు, సూరాబత్తుల మల్లేశ్వరరావు గారు కూడా బార్ కౌన్సిల్ మెంబర్లు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. అలాగే పాత ప్రెసిడెంట్స్, ఎక్స్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా దీన్ని ఏకకంఠంగా అంగీకరించి ఈ ర్యాలీకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి విజయవాడ ఉత్సవాన్ని మీరు కూడా హైలైట్ చేసి ప్రపంచ స్థాయికి, నేషనల్ స్థాయికి, ఇంటర్నేషనల్ స్థాయికి ఉత్సవం యొక్క గొప్పతనం తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.